బాబీ గారు, ప్రియాంక, సూరజ్, హౌ ఆర్ యు? గుడ్, హ్యాపీ. ఒకే ఇంటర్వ్యూలో నేను పేర్లు పలుకుతానని నేను ఎప్పుడు ఊహించలేదు. ఎలా ఉందండి ఢీ జర్నీ? యా, మంచి ప్లాట్ఫామ్. అలాంటి ప్లాట్ఫామ్ దొరకడం చాలా కష్టం. దానికోసం ఎంతోమంది చాలా హార్డ్ వర్క్ చేస్తారు. మనకి అలా హార్డ్ వర్క్ బట్టే ఈరోజు ఆ ప్లాట్ఫామ్ దొరికింది మేబీ. సో జర్నీ అయితే ఇంకా చెప్పక్కర్లేదు. మంచి ప్లాట్ఫామ్ కనుక చాలా హ్యాపీగా ఉంది. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? యాక్చువల్లీ నాది వైజాగ్ డిస్ట్రిక్ట్, నర్సీపట్నం నాది. ఓకే, ఎస్, నర్సీపట్నం. ఈ ప్లాట్ఫామ్లోకి ఏ విధంగా వచ్చారు మీరు అసలు? యాక్చువల్లీ దీనికోసం నేను చాలా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రాబ్లమ్స్ పక్కన పెడితే ఈ ఆఫర్ రావడానికి కారణం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక యాక్టర్, సీరియల్ యాక్టర్. ఆవిడ పేరు రోహిణి. ఆవిడ నాకు ఒకసారి ఆపర్చునిటీ, తన వల్లే ఒక ఫస్ట్ టైం ఒక ప్లాట్ఫామ్ మీద నేను అంటే ఇలాంటి ప్లాట్ఫామ్ నేను ఎప్పుడు బయట నుంచి చూడడమే, టీవీలో చూడడమే, ఇక్కడికి వెళ్ళగలమా వెళ్ళలేమా ఎలా అవుతుంది అని చెప్పి చాలా ఇబ్బంది పడేవాడిని. అంటే ప్రీవియస్గా ముందుగా మేము బాధలు పడిన దానికి, కష్టపడిన దానికి వెళ్ళగలమా రీచ్ అవ్వగలమా అవ్వలేమా అని చెప్పి చాలా అనుకునేవాడిని. సడన్లీ ఆవిడ కాంటాక్ట్ చేసిన తర్వాత ఆవిడ చాలా సింపుల్గా ఆవిడ మనకి హెల్ప్ చేయడం, ఆవిడ వల్లే నాకు తెలిసి ఒక ప్లాట్ఫామ్, ఆ ప్లాట్ఫామ్కి వచ్చాను అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆవిడ వల్లే పక్కా. తనకైతే నేను మర్చిపోలేను ఆవిడని. ఇంకా రోహిణి గారు ఆవిడ హ్యాపీ. కాదు, అంతకుముందు ఏమైనా చేశారా ప్రోగ్రామ్స్? నేను జెమినీలో రంగస్థలం షో, అదే ఫస్ట్ ప్లాట్ఫామ్. ఓకే, అది ఓన్లీ సీరియల్ యాక్టర్ల కంటెస్టెంట్స్. దానికి నేను ఆవిడతో పాటు పార్ట్నర్గా చేశాను. నెక్స్ట్ కొరియోగ్రఫీ కూడా నేనే చేశాను. వీళ్ళు ఎలా దొరికారు మీకు? యాక్చువల్లీ సూరజ్ అండ్ ప్రియాంక మేము ఈవెంట్స్లో ఫ్రెండ్స్ మేమందరం. అప్పుడు సూరజ్ ఫస్ట్ నాకు ఫ్రెండ్, తర్వాత నేను చేస్తాను మాస్టర్, బాగుంటుంది ఆ షో, చాలా పెద్ద షో. లైక్ ఇప్పుడు బాలీవుడ్లో అంటే హిందీ ఇండస్ట్రీలోకి వెళ్తే పెద్ద షో ఏదంటే డాన్స్ ప్లస్. మన తెలుగు టాలీవుడ్లోకి వస్తే పెద్ద షో ఏంటంటే ఢీ. ఆ షోలో నేను రావడం అంటే చాలా గ్రేట్గా ఫీల్ అవుతాను. సో ఐ వాంట్ నాకు ఆపర్చునిటీ గ్యారంటీ కావాలని చెప్పి తను అనడం. అప్పుడు మళ్ళీ వాడు వచ్చి ప్రాక్టీస్ చేయడం, చాలా ఆడిషన్కి ముందే వాడు ఫుల్గా ఒక 2 months 3 months కంటిన్యూగా ప్రాక్టీస్ చేయడం. అంటే వీళ్ళు ముందే కలిసారు మీకు? ముందే కలిసారు. వీళ్ళు బాగా ప్రాక్టీస్ చేయడం కంటిన్యూగా. అదే టైంలోని ప్రియాంక కూడా యాక్చువల్లీ సోలో అనుకున్నాము మేము. సోలో ఉంటుంది ఈసారి D11 సోలో ఉంటుందేమో అని అనుకునే వాడితో మేము ట్రైన్ చేస్తున్నప్పుడు ఇలా డూయిట్స్ అని మనకు తెలిసిన తర్వాత వాడే మళ్ళీ ప్రియాంకని పిలిచి ఇద్దరు కపుల్ కింద రెడీ చేసుకొని ఆడిషన్ అవ్వడం. వీళ్ళు హ్యాపీ ఏంటంటే చాలామంది ఆడిషన్స్కి వచ్చారు. ఫస్ట్ ఆడిషన్స్లో వీళ్ళు సెలెక్ట్ అయ్యారు. అప్పుడు హ్యాపీ. అంటే వీళ్ళు సెలెక్ట్ అయితే నాకు కూడా ఛాన్స్ ఉంటుంది, బికాస్ వాళ్ళు నన్ను చూసుకోవచ్చు నేను చేయకపోయినా అనిపించింది. అమ్మాయి హ్యాపీ అని చెప్పేసి ఇంకా ఫిక్స్. యు ఆర్ ఫ్రమ్? I'm from UK. ఓకే, నేను సుధీర్ కాదమ్మా. ఐమ్ నాట్ సుధీర్. From Dehradun, Uttarakhand. Uttarakhand. Okay. You studied? I've done with my studies in so many places. So many places. Yeah, because my dad is in Air Force Defense, so he's posting there, here and there, different places. How you came here? Because of events and all. Suraj called me for the shows and events. Then we meet. Sir. You know Telugu? Little bit. Yeah. Little bit means what, you know? Few words, you know, right? Yeah. Bagunara. What? Bagunara. Yeah. Nenu prevista. Nannu? Means I love you. That time I don't know, but now I understand. You have boyfriend? No. Okay. Any reason? No. Because I'm busy in dance. That's it. Don't have time. You have Sudhir, right? No, as a friend. As a friend? Yeah. As a boyfriend? He's a nice guy. He's a nice guy. Yeah. A best comedian. Best comedian. Sudhir is a comedian for you. No. Huh?
You are from? I'm from Bihar. Bihar. How you came here to this platform? I did one event with him, so we are a very like long back friends, like 2 years back. So we did so many events together. So he called me like there is a audition going for Dhi Jodi. So he tells me ki there is an audition going on. You want me as a choreographer? I'll do choreography for you. So you can get a partner, and we'll do a reality show together. So from that onwards, I called her Priyanka, and we started. So he's a real, for me, I did so many reality shows in North also as a performer. But first time, he's the best choreographer I ever seen like in this industry, in Telugu industry. So he did our first choreography, Daga Daga. So from that onward, we are selected. In the first round, we are selected for the direct. Okay. How's the experience? The experience. The experience is really good. Like for me, this is the best thing ever happened in my life. These stage, it's like each episode, there's a challenging thing. Every episode there is challenge, some like level up. Every episode there is one level up. So I am like growing per episode as a human being also, as a dancer also. I am growing day by day. So, What do you study? my study, like I did my graduation 3 years back. What about you, ma'am? Graduation in commerce. Commerce. Commerce field. How's the D platform? For me, it's experience-wise, it's really nice because every day we are growing. So for me, it's good. You did any shows before the D? Yes. Actually, I'm in company in Terence Lewis Dance Academy before that. So with them, I did so many. నాకు తెలిసి డీ ప్లాట్ఫామ్ దాకా వచ్చారు అని అంటే ప్రతి ఒక్కరికి బ్యాక్ పెయిన్ చాలా ఉంటుంది ప్రతి ఒక్కరి లైఫ్లో. మీరు ఆ ప్లాట్ఫామ్ దాకా రీచ్ అవ్వడానికి, లేదంటే మీకు అసలు ఫస్ట్ నుంచి నేను కొరియోగ్రాఫర్ని అవ్వాలి అని ఎందుకు అనిపించింది అసలు మీకు? యాక్చువల్లీ కొరియోగ్రాఫర్ అవ్వాలి అనే థాట్ అయితే నాకు లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. అంటే నేను కాలేజ్లో స్కూల్లో డాన్స్ చేసేటప్పుడు ఆపోజిట్లో టీచర్స్ కానీ లేకపోతే స్టూడెంట్స్ కానీ లైక్ జర్నీ ఎక్కడ స్టార్ట్ అయిందంటే ఫస్ట్ ఇయర్లో నేను కాలేజ్లో యానివర్సరీలో నేను చేస్తున్నా డాన్స్ చేస్తుంటే ఒక డాన్స్ టీం వాళ్ళు వచ్చి నువ్వు చాలా బాగా చేస్తున్నావు, ఇంటర్ ఫస్ట్ ఇయర్ నువ్వు డాన్స్ చాలా బాగా చేస్తున్నావు. అంతకుముందే నేను చేశాను, బట్ అంత ఫోకస్ లేదు. అంటే నేను చేయగలను, మంచి డాన్సర్ అని నాకు తెలీదు. స్టార్ట్ చేసిన తర్వాత ఇంటర్లో స్టార్ట్ చేశాను. ఆ టైంలో వేరే డాన్సర్స్ వచ్చి, వేరే కొరియోగ్రాఫర్స్ వచ్చి నువ్వు చాలా మంచి టాలెంట్ ఉంది నీకు, నువ్వు చెయ్యు, ఏదైనా ఈవెంట్స్ చెయ్యు ఇది అంటే. ఆ టైంలో నేను కాలేజ్లో హాస్టల్లో చదువుతున్నా. ఆ టైంలో ఐ నీడ్ మనీ, నాకు మనీ కావాలి, అంటే పాకెట్ మనీ. ఇంట్లో వాళ్ళు మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, సో నేను అడగలేను ఓపెన్గా. మిడిల్ క్లాస్ అంటే మీ ఫాదర్ ఏం చేస్తారు? యాక్చువల్లీ డాడీ ఆర్టీసీ డ్రైవర్. కొంచెం పెద్ద ఫ్యామిలీ అవ్వడం వల్ల, డాడీ ఒక్కరే అయిపోవడం వల్ల చెల్లి, తమ్ముడు, నేను, మమ్మీ, కొంచెం మా అమ్మ అంటే మా మమ్మీ వాళ్ళు మన దగ్గరే ఉంటారు. సో డాడీ వాళ్ళు, మమ్మీ వాళ్ళు అందరూ ఇక్కడే ఉంటారు. ఒకటి పెద్ద ఫ్యామిలీ అయిపోవడం వల్ల డాడీ ఒక్కడే అయిపోయాడు ఇంట్లో. ఎందుకంటే ఇంట్లో నేనే పెద్దవాడిని, తమ్ముడు, చెల్లి చిన్నవాళ్ళు. నేను ఫస్ట్ జాబ్ చేస్తే నేనే చేయాలి, తర్వాత వాళ్ళు చేయాలి. సో డాడీ తర్వాత నేనే వర్క్ చేయాలి. కానీ నేను వర్క్ చేసే మైండ్ సెట్ నాకు లేదు అక్కడ. అంటే చదవాలి అనే థాట్ అయితే నాకు ఉండేది కాదు. ఆ టైంలో నేను కాలేజ్ టైంలో చేసేటప్పుడు నాకు 50 రూపీస్ ఇచ్చేవారు ఒక ఈవెంట్కి. ఓకే. ఆ 50 రూపీస్ పట్టుకొని నేను, అంటే ఒక మార్నింగ్ అంతా కాలేజ్, ఈవినింగ్ అయ్యేసరికి ఈవెంట్కి వెళ్ళేవాడిని. ఈవెంట్కి వాళ్ళ బ్యాక్గ్రౌండ్లో డాన్స్ చేసేవాడిని. 50 రూపీస్ ఇచ్చేవాళ్ళు వాళ్ళు. 50 రూపీస్ ఇచ్చిందా అదే తీసుకునేవాడిని. అయిపోయింది. 1 ఇయర్ తర్వాత నేను కాలేజ్ ఆపేసా, ఇంకా కాలేజ్కి వెళ్ళలేదు. ఇంట్లో వాళ్ళు మాత్రం ఇంటర్మీడియట్ వరకే చదివారు. ఎస్. తర్వాత ఇంట్లో వాళ్ళు ఎలా అనుకున్నారంటే ఇది ఇంకా కాలేజ్లోనే ఉన్నాడు అనుకునేవారు, హాస్టల్ కదా. కానీ వాళ్ళకి కూడా తెలియదు నేను ఇలా డాన్స్కి వెళ్తున్నాను అది ఇది అని చెప్పేసి. తర్వాత నేను ఇంటికి వెళ్ళిన తర్వాత డాడీ వాళ్ళతో చెప్పేశాను. చెప్పేసిన తర్వాత ఇంక డాడీ మమ్మీ సపోర్ట్ చేశారు. సపోర్ట్ లైక్ అంటే నీకు ఎలా చేయాలనుకుంటే అలా చెయ్యు,
బట్ మేమేమి హెల్ప్ చేయలేము అన్నట్టే. అంటే ఇంకా అటు నుంచి మనం ఏమీ హెల్ప్ రాదు. ఆ టైంలో నేను ఒక్కటే ఫిక్స్ అయ్యాను, ఎలా అయినా చెయ్యాలి అది చెయ్యాలి అని చెప్పి. వైజాగ్ నాది నర్సీపట్నం నుంచి 2 hours జర్నీ. అక్కడ నుంచి నేను వైజాగ్ వచ్చేసాను. వైజాగ్ వచ్చేసిన తర్వాత ఒక మంచి మంచి గ్రూప్స్లో నేను వర్క్ చేస్తూ ఉన్నాను. చేస్తూ ఉండగానే ఒక మంచి సైడ్ ఆటలో ఫస్ట్ సైడ్ ఆటలో బ్యాక్గ్రౌండ్ డాన్సర్ కింద చేస్తూనే లీడ్గా వచ్చే పొజిషన్కి వచ్చాను, అసిస్టెంట్ పొజిషన్కి వచ్చాను, యాజ్ ఎ పర్ఫార్మర్గా పొజిషన్కి వచ్చాను. ఇంక లీడింగ్ కూడా నేనే చేయవలసి వచ్చింది అప్పుడు నేను చేసేటప్పుడు. సో ఆ టైంలో ఎలా అంటే ఆ పొజిషన్లో కూడా అంటే మంచి లీడ్లో నేను ఉన్న ఆ పొజిషన్లో కూడా మార్నింగ్ లేట్గా లేచేవాడిని ఈవెంట్ చేసి, నైట్ ఈవెంట్ చేసి 11-12 అయ్యేది. ఫుడ్ ఉండేది కాదు, ఆఫ్టర్నూన్ ఫుడ్ ఉండేది కాదు. ఈవినింగ్ చపాతీ అది కూడా తిన్నాము, లేదంటే పానీపూరి తినేసి పడుకోవడమే. పానీపూరి తినేసి పడుకోవడం అంతే, అదే ప్లానింగ్ అంతా. అలా అది ఇంట్లో తెలిస్తే ఎక్కడ బాధపడతారు. మీరు ఎక్కడ ఉండేవాళ్ళు ఆ టైంలో? ఆ టైంలో నేను స్టేయింగ్ అంతా అక్కడ డాన్స్ క్లాస్లోనే పడుకునేవాడిని. డాన్స్ క్లాస్లో మీతో పాటు ఎంతమంది ఉండేవాళ్ళు అక్కడ? యాక్చువల్లీ ఒక 2-3 ఉండేవాళ్ళు. వాళ్ళు కూడా వేరే ఊరు నుంచి వచ్చి అలాగే నాతో పాటు వర్క్ చేసేవాళ్ళే. ఇక్కడ డాన్స్ స్టూడియో ఎక్కడ ఉంది మీది? వైజాగ్లో లుక్స్ రాజశేఖర్ గారు అని చెప్పేసి అతను ఆట ఛాలెంజ్ విన్నర్ రన్నర్ అతను మాకు అప్పుడు అవకాశం ఇచ్చారు మనకి. ఓకే. సో అతని టీంలో నేను వర్క్ చేస్తూ ఒక మంచి సార్ అతను. సో అతని టీంలో మనం సైడ్ డాన్సర్గా చేసేవాడిని. ఆ సార్ లేనప్పుడు నేనే లీడ్ చూసుకునేవాడిని. ఆ రేంజ్ వరకు అతను తెప్పించారు నన్ను. ఒక మంచి కొరియోగ్రాఫర్గా అతని దగ్గర కూడా నేను చాలా నేర్చుకున్నా. కానీ ఆ టైంలో కూడా అతను మాకు హెల్ప్ చేసేవారు, కానీ అవి మాకు సరిపోయేవి కాదు. అంటే అతనికి మేము చెప్పలేము, ఎందుకంటే అవి నేను ఇంటికి ఇచ్చేయడమో లేకపోతే వేరే యూజ్ చేసేవాడిని. కానీ ఫుడ్ విషయంలోకి వచ్చేసరికి మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు కష్టపడుతూ ఈవినింగ్ అయ్యేసరికి చపాతీ తినో లేకపోతే పానీపూరి తినో పడుకోవడము, అలా కంటిన్యూ ఒక 3 years అయింది. 3 years. అదే ఈ జర్నీ అంతా ఎప్పుడు జరిగిందండి మీకు? ఇదంతా 10 years బ్యాక్. 10 years బ్యాక్ అయింది. ఓకే. అప్పుడు జరిగింది మొత్తం అంతా సిచ్యువేషన్స్ అన్నీ. తర్వాత ఆఫ్టర్ రంగస్థలం ఈ ఆఫర్ వచ్చిన తర్వాత అనసూయ గారిది, రోజా మేడం అండ్ రోహిణి అండ్ కరుణ భూషణ్, నా కంటెస్టెంట్స్ వచ్చేసి కరుణ భూషణ్ గారు అండ్ రోహిణి గారు, ఈ సీరియల్ యాక్టర్లు. వాళ్ళిద్దరు కూడా నాకు చాలా బాగా సపోర్ట్ చేసి మనకి అవకాశం ఇచ్చారు బాగా. అప్పుడు కూడా పెద్దగా పెయిన్ అనిపించేది కాదు. డీకి వచ్చాను. 10 years బిఫోర్ నేను ఎలా ప్రాబ్లం ఫేస్ చేశానో సేమ్ డీ వచ్చేసరికి అలానే ప్రాబ్లం ఫేస్ చేశాను. అంటే డీ వాళ్ళు ఏదో మనకి డబ్బులు ఇవ్వలేదని కాదు, లేకపోతే వాళ్ళు బాగా చూసుకోలేదని కాదు. వాళ్ళ బడ్జెట్లు బాగుంటాయి, వాళ్ళు మనకు చూపించే లవ్, వాళ్ళు ఇచ్చే కేరింగ్, వాళ్ళు ఇచ్చే మనకు అన్నీ బాగానే ఉంటాయి. మరి ఎందుకు ప్రాబ్లం? చెయ్యాలని కసి ఉంటుంది కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఒక 20 members బాయ్స్ ఉంటారు, 2 contestants ఉంటారు. మార్నింగ్ లేస్తే కాస్ట్యూమ్ వర్క్ చేయాలి, ఆఫ్టర్నూన్ లేస్తే కొరియోగ్రఫీ చేయాలి, ఈవినింగ్ అయ్యేసరికి సాంగ్ కంప్లీట్ చేయాలి, మళ్ళీ ప్రాపర్టీ మిక్స్ చేసుకోవాలి, సాంగ్ మిక్సింగ్ చేసుకోవాలి, కొత్తగా ఏదో ఆలోచించాలి, ఏం చేయాలి అని చెప్పేసి ఏదో థింకింగ్. ఇద్దరు ఉండేది కాదు, సుఖం ఉండేది కాదు. ఫుడ్ తిందామంటే బాయ్స్ తిన్నారు కదా, ఓకే అయిపోయింది. కంటెస్టెంట్స్ తిన్నారు కదా, ఓకే అయిపోయింది. అన్న మీరు తింటారా అన్న అంటే నాకు వద్దు. సేమ్ ఆ టైంకి ఫుడ్ తినాలనిపించేది కాదు. బయటికి వెళ్ళి సేమ్ పానీపూరి చపాతీ. అప్పుడు అనుకున్నాను నేను 10 years ముందు కష్టపడ్డాను, పానీపూరి చపాతీ తిన్నాను, మళ్ళీ ఇప్పుడు కష్టం తగిలింది, మళ్ళీ పానీపూరి చపాతీ తింటున్నాను, ఎప్పుడన్నా ఎదుగుతానులే అయితే అని చెప్పేసి ఫిక్స్ అయ్యాను. అంతే. బాగుందా ప్లాట్ఫామ్? మరి ప్లాట్ఫామ్ చాలా బాగుంది. యాక్చువల్లీ ఆ ప్లాట్ఫామ్ మీద రావడం అంటేనే కష్టం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అలాంటి ప్లాట్ఫామ్ దొరికిందంటే హ్యాపీగా ఫీల్ అవ్వాలి. ఆ ప్లాట్ఫామ్ మీద చేసిన వాళ్ళు ప్రతి ఒక్కరూ మంచి కొరియోగ్రాఫర్ రేంజ్లో ఉన్నారు. లైక్ జానీ మాస్టర్ కానీ, మన శేఖర్ మాస్టర్ గారు కానీ, ఇంకా చాలామంది ఉన్నారు. సో నేను అనుకుంటా
నాకు శేఖర్ మాస్టర్ సీట్ కావాలి ఎప్పటికన్నా అని చెప్పేసి. అంటే ఇప్పుడు అతను జడ్జిమెంట్ చేస్తున్నారు కదా, ఆ సీట్ నాకు కావాలి ఎప్పటికన్నా అంటే అతని తర్వాత మేమే కదా, సో ఆ సీట్ నాకు గ్యారంటీ కావాలని నా థాట్ అంతే. అంటే తీసేసుకుంటారు ఇప్పుడు? తీసేసుకోవడం అంటే అంటే అతను ఎంత కష్టపడితే కానీ ఈరోజు ఆ సీట్లో కూర్చోలేదు అతను కూడా. అవును. సో మేము కష్టపడితే పక్కా అలాంటి ప్లాట్ఫామ్ మమ్మల్ని కూడా పిలుస్తారు యాజ్ ఎ జడ్జిగా. సో మేము కష్టపడితేనే మమ్మల్ని పిలుస్తారు. కష్టపడాలి అనుకుంటున్నా అంటే అతని సీట్ అని అనట్లేదు, అలాంటి సీట్ నాకు కావాలి గ్యారంటీగా, ఒక జడ్జిలా అంతే. You don't understand what he said, right? No. Okay. Your family background? My mom is housewife and my dad is in defense. He's in Air Force. He's in Air Force. And my one elder brother, he's doing animation. UK ఎప్పుడైనా వెళ్ళారా మీరు? Yes, every year I'm going. With whom? With Sudhir? Pradeep? Shekhar Master? Sudhir? In future, if he won't, if he is free, so yeah, definitely we'll go. You'll go with Sudhir only? Yeah, Why? because he only Why asked me. Why Because Sudhir? he only asked me. He only ask you? Yeah, Pradeep వద్దు? No Pradeep? No Shekhar Master? If they will ask me ki yeah, so we can go. Why Sudhir only? Because I like Sudhir. Why? No, he's a nice guy. He's a nice guy. సిగ్గుపడకలే, చెప్పు, ఏదో చెప్తావు కదా. Your family background, Suraj? My family, I have a long story. If I write, so you can make a movie on that. Yeah. Basically, my father runs a temple, so I stay far from my family since 7 years. Since 7 years? Yeah. So right now I'm staying in Mumbai. Yeah. So basically 5 years, 6 years back. So when I was in 10th, actually I also belong from a middle caste family. So basically my family supports my dancing career. So they always allow me to do anything in dancing and acting, modeling. Basically I do acting, modeling both. So they allow me to do everything. So when I was in 10th, my father got a Bone TV. So very serious, last stage of Bone TV. So that time I left my studies and all. So I did a corresponding studies and dancing as a part-time and studies as a part-time. So it's going onwards, and every time some problems, and because we stay in village, now it's a town, it's a very big town. So that time there is no way of dancing, no platform of dancing. So there is no opportunities. That's why my family allows me to go Mumbai and do something for my dancing future and all. Okay, మీకు D ప్లాట్ఫామ్ ఏ విధంగా హెల్ప్ అయింది అనుకుంటున్నారు? D platform helps me a lot because it gives me a fame for I am trying to make my future in Telugu only, in South only. So I will try. After the platform, I'm getting more confidence in the South industry. So I can try because Priyamani and Shekhar Master also told me ki you have a good face, you can try in Telugu movies and all. I will try as an actor or as anything. But Hero or character artist? Hero. Hero only. Yeah, no character artist. Only hero. Hero. Yeah. అన్ని క్వాలిటీస్ ఉన్నాయా మీ బాడీలో మీకు తెలిసి? I'll make good body and good physique. You know Telugu? No. But I understand Telugu. Yeah, but I understand Telugu because I am a actor. I am a theatre actor, so I used to read phrases in the body language and all. So I can understand any language. మీకు గర్ల్ ఫ్రెండ్ ఉన్నాడు కదా? No girlfriend. Don't tell lies. I've seen no. సో మీకు D ప్లాట్ఫామ్ ఏ విధంగా హెల్ప్ అయింది ప్రియాంక? D प्लेटफॉर्म मेरे लिए बहुत हेल्प किया. एज अ डांसर ऑल्सो मैं काफ़ी ग्रो हुई और एज अ परफॉर्मर ऑल्सो. అంటే వీళ్ళు కాకుండా మీకు బెస్ట్ కంటెస్టెంట్ ఎవరు అనుకుంటున్నారు? మీ కంటెస్టెంట్ కాకుండా ఏంటి అంతసేపు ఆలోచించారు? అంటే వీళ్ళే బెస్టా మీకు? అంటే వేరే వాళ్ళతో కంపేర్ చేసుకోలేను. వాడు చూస్తే హీరోలా ఉంటాడు, అమ్మాయి చూస్తే తమన్నాలా ఉంటుంది. ఇద్దరు అదే ఆ సీట్కి కలర్కి స్కిన్ మొత్తం మ్యాచ్ అయిపోయింది. అవును, ఇద్దరిని చూస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళిద్దరికి లుక్ వైజ్గా చూస్తే
ఇది పేరు పెట్టడానికైతే ఏం లేదు. వావ్, హైట్ వైజ్గా చూస్తే చిన్న వేరియేషన్ ఉంది. యాక్చువల్లీ హీల్స్ వేసింది అందుకే అలా ఉంది, లేదంటే Still I am tall. Still I am tall. చాలా బాగుంటారు, క్యూట్గా ఉంటారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ డాన్స్ వైజ్ వచ్చేసరికి హార్డ్ వర్క్ ఎక్కువ ఉంటుంది, బాగా చేస్తారు. బాగా హార్డ్ వర్క్ చేస్తారు. ఎస్, చాలా బాగా హార్డ్ వర్క్. అంటే చెప్తే ఫస్ట్ ఆలోచిస్తారు, తర్వాత ట్రై చేద్దాం, చేద్దాం చేద్దాం మాస్టర్ చేద్దాం. ఓకే, ప్రియాంక కూడా ఏదైనా దెబ్బ తగిలినా తనకి ఇక్కడ దెబ్బ కూడా ఉంటుంది. ఇదిగో చాలా పడుతుంది, దెబ్బ తగిలినా లిమిట్ మాస్టర్ ఏం ప్రాబ్లం లేదు అని ఇలా దులుపుకొని అంటే మళ్ళీ స్టార్ట్ చేస్తుంది ప్రాక్టీస్. ఆ స్పోర్టినెస్ ఉంటుంది, స్పోర్టినెస్ ఫుల్. అంటే ఏం చెప్పినా తీసుకోగలుగుతుందా? ఏం చెప్పినా ట్రై చేస్తుంది, వచ్చే వరకు కన్ఫామ్గా చేస్తారు. వచ్చే వరకు ఇద్దరు సేమ్. సో హ్యాపీ ఆ విషయంలో అయితే. సో వేరే వాళ్ళతో నేను కంపేర్ చేసుకోలేను, బికాజ్ వీళ్ళే బెస్ట్ అని నేను అనుకుంటా. వాళ్ళే బెస్ట్ అని అనుకుంటారు, వేరే వాళ్ళతో కంపేర్ చేయడానికి. అంటే ఎవరో అంటే వీళ్ళు కాకుండా వేరే వాళ్ళు తీసుకొని మీకు ఒక ఆప్షన్ ఉంటే వీళ్ళు కాకుండా ఢీ టీంలో ఎవరు తీసుకుంటారు? అంటే యాక్చువల్లీ ఇప్పుడు క్యాట్ మాస్టర్ చేస్తున్నారు, మా ఆపోజిట్ జోడీ క్యాట్ మాస్టర్ అభయ్ సూర్య అండ్ జీవన. నాకు తెలిసి వాళ్ళు మాతో గట్టిగా పోటీ ఇస్తారని అనుకుంటున్నాము. సో అలాంటి కంటెస్టెంట్ ఉంటే బాగుంటుంది అనుకుంటా, వీళ్ళు లేకపోతే. సో వాళ్ళేది బెస్ట్ మీ మైండ్. ఎందుకంటే అంటే పోటీ లేకుండా ఎక్కడ ఉండదు, కాంపిటీషన్ లేకుండా. ఆపోజిట్ టీం వాళ్ళు, మనం ఆపోజిట్ టీం. సో అందులో ఎవరిని చూసినా భయపడక్కర్లేదు. వాళ్ళని చూస్తే కొంచెం అన్న అలాంటి కొరియోగ్రాఫర్ కన్నా కంటెస్టెంట్స్ కన్నా మనకంటే బాగా చేసే వాళ్ళు ఉంటారు, మనకంటే ఏ టైంలో ఎలా జరుగుతుందో తెలియదు మేబీ. సో వాళ్ళని చూస్తే అనిపిస్తుంది వాళ్ళు మనకి కరెక్ట్గా పోటీ ఇస్తారు. ఒక పోటీ ఉంటేనే మనం చేయగలం ఆపోజిట్ టీంతో. కాంపిటీషన్ లేకపోతే మనం కూడా పార్టిసిపేట్ చేయలేం. సో అలా చూసుకుంటే క్యాట్ మాస్టర్ వాళ్ళ కంటెస్టెంట్స్ అభయ్ అండ్ సూర్య వాళ్ళు బాగా చేస్తారు. వాళ్ళు మీ ప్రకారం చూసుకుంటే బెస్ట్ మాస్టర్ ఎవరు? అంటే మీ మాస్టర్ కాకుండా. I think for me, this Krishna master is there. That he's a really good dancer. As a dancer also he's really good, and as a choreographer he's really good. For me he's. According to you? Krishna master. Why? He's a good dancer. He's a good dancer. Okay. Who is the best contestant according to you? Suhas and Mansi. Suhas and Mansi. Okay. Aarti movie. Best contestant according to you? There is no best and no dull, because everyone is best. That's why they are in Dhi Jodi top 14 and 12. That's why they are there. So each and everyone have a different dancing levels. So this is the life journey. Like sometimes it goes down, sometimes it goes up. So everyone is like in the same phase. No one is so. As in, I can say I am also a good dancer. That's why we are there in Dhi Jodi. So for me, all are same. No one is high or no one is low. Just depending on the days, depending on the practice, depending on the hard work, how we will work, that we can go in finale. My love start in there. No, my love journey started. I was doing a show in Mumbai. So actually, my girlfriend is an actress and a dancer both. So I was doing a show. So I called her for dancing, as in background dancer, for supporting me. So she came, and from that onward, I like her. Like she has a good personality, good vibe. It's not about the face cut and all. It's just about the good vibe, connection, bonding and all. So from that onward, it's started. మీ పేరెంట్స్ తెలుసా? Yeah, my parents also, her parents also know. ప్రతి ఒక్కడి లైఫ్ స్టేజ్లోనూ లవ్ ఏదో ఒక స్టేజ్లో పడుతూనే ఉంటుంది. మీకు ఎప్పుడు లేదా అలాంటిది ఎప్పుడు ఫేస్ చేయలేదా మీరు? ఉండేది లవ్, ఇప్పుడు లేదు. అంతే. ఎవరికన్నా చాలామందికి లవర్ అనేది ఉంటుంది కన్ఫామ్గా. ఈ ఏజ్లోని అందుకని ఈ జనరేషన్లో లవర్ లేకుండా ఎవడు ఉండడు, అబ్బాయి అన్న అమ్మాయి అని సరే. ఏదో కొందరు అబద్ధం చెప్తుంటారు కానీ మా ప్రియాంక లాగా. అయితే నాకు గర్ల్ ఫ్రెండ్ ఉండేది. ఒక మ్యారేజ్ వరకు బాగా లవ్ చేసుకున్నాం, ఒక 3 years. మ్యారేజ్ వరకు కూడా వెళ్ళింది. బట్ వాళ్ళ ఫ్యామిలీకి మనకి
సెట్ అవ్వలేదు ఇంకా. అంటే ఫ్యామిలీ వైజ్గా వచ్చేసరికి వాళ్ళు ఇప్పుడు తెలియదేముంది క్యాస్ట్ మెయిన్. సో అమ్మాయి ఇంకా ఫ్యామిలీకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వడం. సో నేను కూడా లైట్ తీసుకున్నాను, బికాజ్ మమ్మీ డాడీ తర్వాత నేను అనుకున్నా. సో మమ్మీ డాడీ చెప్పినట్టు వినాలి. అమ్మాయి పెళ్ళి అయిపోయిందండి? ఇప్పుడు ఎక్కడ ఉందో కూడా తెలియదు నాకు తెలిసి. సో మ్యారేజ్ అయితే అవ్వలేదు. మ్యారేజ్ అయితే అవ్వలేదు. మళ్ళీ వచ్చి అడిగితే, అంటే మీరు ఢీలో కనిపించినప్పుడైనా సరే వచ్చి అడిగితే, పాత ప్రేమలు ఏమైనా గుర్తుకొచ్చి అడిగితే ఒప్పుకుంటారా మీరు? అంతసేపు ఆలోచించారంటే ఒప్పుకుంటారనే. కన్ఫామ్గా, ఆబ్వియస్లీ. ఎందుకు అంటే లైఫ్లో ఒకసారి లవ్ చేయొచ్చు, ఒకసారి పెళ్ళి అవుతుంది. ఆ అమ్మాయిని మిస్ అయినప్పుడు ఒకప్పుడు బాధ అనిపించేది, తర్వాత అనిపించింది ఇది లైఫ్ కాదు, వేరే లైఫ్ ఉంది. ఆ లైఫ్లో సక్సెస్ అవుతే అలాంటి అమ్మాయిలు ఎంతమంది వస్తారు. సో ఎందుకు బాధపడ్డాం అని చెప్పేసి లైట్ తీసుకుంటాం. తెలుసా? మమ్మీ డాడీకి అందరికీ తెలుసు, వాళ్ళ మమ్మీ డాడీ వాళ్ళకి కూడా తెలుసు. యాక్చువల్లీ ఒప్పుకున్నారు, వాళ్ళ అన్నయ్య సపోర్ట్ చేశాడు ఫస్ట్. వాళ్ళ అన్నయ్య ఎనిమిగా తయారయ్యాడు అంతే. మరి దేనికో తెలియదు, లైక్ ఇంకా క్యాస్ట్ అవ్వచ్చు, లేదు డాన్స్ అవ్వచ్చు. సో అది అంటే డ్యాన్స్లో అయితే ఈ ఫీల్డ్లో అయితే ఎక్కువగా రాణించలేరనే ఉద్దేశంతో, బికాస్ అందరూ సెటిల్ అవ్వాలని లేదు, అవ్వలేరు. బికాజ్ మెయిన్ టాలెంట్తో పాటు లెక్క కూడా ఉండాలి, రాత రాసి ఉండాలి. దాంతోపాటు మనం వెళ్ళగలమని అనుకుంటున్నాను నేను. సో వాళ్ళు అనుకుని ఉంటారు, మేబీ వీడు ఎదుగుతాడా ఎదగడా అని చెప్పేసి వాళ్ళు అనుకుని ఉండొచ్చు. సో ఆ అమ్మాయికి కూడా నిజంగా ఇష్టమైతే మేబీ ఫ్యామిలీని వదిలేసి నాతోనే ఉండేదేమో. నేను కూడా అప్పుడు యాక్సెప్ట్ చేశాను, ఎందుకంటే బికాస్ అమ్మ నాన్న తర్వాత లైఫ్ వైఫ్ అంటారు. సేమ్ ఆ అమ్మాయికి కూడా అలా అనుకోవాలి. కాకపోతే చిన్నప్పటి నుంచి పెంచారు కదా మమ్మీ డాడీ, సో వాళ్ళు మాట వినడం బెటర్ అని చెప్పేసి నేను కూడా లైట్ తీసుకున్నా. వాళ్ళ అమ్మ వాళ్ళ మాటే వినింది అమ్మాయి, నేను ఇంకా పెద్దగా పట్టించుకోలేదు. You know what he said? You don't know? I'm trying to understand. Trying to understand. What you understood? It is your love story. లవ్ స్టోరీ. మీకు లవ్ స్టోరీ ఉందా? ప్రీవియస్ లవ్ స్టోరీ? No. అంటే ఢీలో చాలామందికి జడ్జ్మెంట్ విషయంలో కొంత అవకతవకలు జరుగుతాయని ఉంటుంది. అంటే ప్రతి కంటెస్టెంట్కి ఉంటుంది, మాస్టర్స్కి ఉంటుంది. మీకు ఎవరి జడ్జ్మెంట్ బాగా నచ్చుతుందండి? బాగా చేస్తే అందరు జడ్జిమెంట్స్ బాగానే ఇస్తారు, అలా ఏం లేదు, అందరూ సమానమే. ప్రియమణి మేడం అయితే చాలా నీట్గా చెప్తారు. ఆవిడ ప్రతి మార్క్ ఏంది తప్పు, ఏంటి తప్పు ఉంది, ఏం తప్పు లేదు, ఏంటి మైనస్, ఎలా చేస్తే బాగుంటుందని కూడా ఆవిడ చెప్తారు. ఇంకా శేఖర్ మాస్టర్ అయితే అతను యాజ్ ఒక కొరియోగ్రాఫర్, ఒక డాన్సర్ మంచి. సో అతని ఇచ్చే జడ్జ్మెంట్లో కూడా చాలా ఉంటుంది. ఇంకా థర్డ్ మెంబర్ అంటే లైక్ ఇప్పుడు పూర్ణ మేడం వస్తున్నారు, ఒక్కొక్కసారి ఆని మేడం వస్తారు, వాళ్ళు కూడా సేమ్ మంచి జడ్జ్మెంట్ ఇస్తారు. హ్యాపీ జడ్జ్మెంట్ విషయంలో అయితే ఏం ప్రాబ్లం లేదు. ఫైనల్ వరకు మీరు వెళ్ళాలి కాబట్టి అందరూ బాగానే చెప్తారని చెప్తారు, అంతేగా? అలా ఏం లేదు, బాగా చేస్తేనే వాళ్ళు మంచిగా ఇస్తారు జడ్జ్మెంట్. అలా అయితే నాకు ఒకసారి నేను ఒక మయ్య మయ్య సాంగ్ ఒకటి చేసాం మేము. యాక్చువల్లీ వాడికి అప్పుడు డెంగ్యూ ఫీవర్. నేను యాక్చువల్లీ డెంగ్యూ ఫీవర్ వచ్చినప్పుడు ఎవ్వడూ నించొని ఉండలేడు నాకు తెలిసి, ఎందుకంటే ప్లేట్లెట్స్ అన్నీ పడిపోతాయి. కానీ వాడు ఏం చేశాడంటే మాస్టర్ ఐ విల్ డూ అని చెప్పేసి, అప్పుడు రిహర్సల్ టైంలో కూడా వాడికి బ్లడ్ వచ్చింది బయటికి, కక్కున్నాడు. అది నేను వాళ్ళకి చెప్పలేదు, వాళ్ళు చెప్తే వాళ్ళు ఏం చేస్తారు, సాంగ్ అంటే ఎందుకు బాబీ వాడికి బాగాలేదు కదా అని అంటారు. వీడు చూస్తే మాస్టర్ నేను చేస్తానని. ఓకే ఇంకేం చేయలేక చేసేసిన తర్వాత కొంచెం అంటే వాడు బాగా చేశాడు, వీళ్ళు చేయలేకపోయారు. ఎందుకంటే వీళ్ళు మైండ్ అంతా ఎలా ఉందంటే అతను బాగా చేస్తాడు, సూరజ్కి ఏమవుతుంది, చేయలే అనేసి వీళ్ళ థాట్లో వీళ్ళు ఉన్నారు సైడ్ చేసే వాళ్ళంతా. వీళ్ళు మైండ్ అంతా అలా ఆ వ్యూలో చేశారు. వాడు చూస్తే పర్ఫెక్ట్గా నేను చేయగలను అనేది చేశాడు. అప్పుడు మనకు మైనస్ అయింది అది. అప్పుడు శేఖర్ మాస్టర్ ఓపెన్గా చెప్పేశారు, సింక్రనైజింగ్ కానీ పర్ఫెక్షన్ కానీ లేకపోతే ఏమీ బాగాలేదని చెప్పి. ఆ రోజు నేను డీ స్టేజ్ మీద, యాక్చువల్లీ నేను డీ స్టేజ్ ఎక్కితే ఇలా వణుకుతా, ఎందుకంటే ఆ స్టేజ్, ఆ చుట్టూ ఉన్న అందరూ ఏదో వింత ప్రపంచానికి వెళ్ళినట్టు అనిపిస్తుంది. చాలా అంటే
అర్థం కాదు, అది ఆ ప్రపంచం వేరేలా ఉంటుంది ఆ సెట్లోకి వెళ్ళిన తర్వాత ఆ షివరింగ్ అదిని. యాక్చువల్లీ నేను బయట చాలా ఫన్నీగా నవ్వుతూ అందరితో నవ్విస్తూ అలా ఉంటాను, కానీ ఆ స్టేజ్ ఎక్కేసరికి నాకు ఫుల్ షివరింగ్ వస్తుంది. అలాంటిది ఆ రోజు సాంగ్ ఫ్లాప్ అయిపోయింది, నాకు అర్థమైపోయింది ఈరోజు నాకు ఏదో ఉంటుంది గట్టిగా అని చెప్పేసి. శేఖర్ మాస్టర్ నన్ను కొన్ని కామెంట్స్ తీసుకున్నారు. ఎంతోమంది కొరియోగ్రాఫర్లు వచ్చారు ఈ స్టేజ్ మీదకి, నువ్వేంటి ఇలా చేస్తున్నావు, నువ్వేదో బాబీ అన్నవాడు తీసుకొచ్చారు అంటే నువ్వు నార్మల్ పర్సన్ కాదనుకున్నాను, ఇడేదో గట్టిగా ఉన్నవాడే టాలెంటా అని అనుకున్నాను. బట్ ఏంటి ఇలా సాంగ్ చేశాను ఉతికి బ్లాక్ బోర్డ్ బమ్ అని వేసారు నా మీద. అది నేను ఇంకా ఆ టైంలో నాకు ఎలా ఉందంటే ఇంకో 5 minutes నాతో మాట్లాడితే నేను ఏడ్చేస్తా పక్కా. ఎందుకంటే అలా ఆ కామెంట్స్ నేను తీసుకోలేను లోపలికి, అలాంటి కామెంట్స్ వచ్చేసాయి. బాధ అనిపించింది నాకు, అంత కష్టపడ్డాము అంటే వాళ్ళకి మేము చెప్పలేము, బికాజ్ వాళ్ళు జడ్జెస్, మేము పర్ఫామ్ చేయాలి. ఏది ఏమైనా తప్పు మాది. బాగాలేదు, వాడికి హెల్త్ బాగాలేదు అది ఇది అని మేము వాళ్ళకి అవన్నీ చిన్నపిల్లలు కదా మేము చెప్పలేము. సో అది మైనస్ అయింది మనకి. అప్పుడే అనుకున్నా బాగా చేస్తే. తర్వాత అయినా నిజం తెలిసిందండి జడ్జెస్కి? తెలిసింది, తెలిసి బాధపడ్డారు. అంటే మేము చెప్పలేదు, బయటికి వెళ్ళిన తర్వాత మేము చెప్పాం శేఖర్ మాస్టర్కి, అరే అవునా మరి చెప్పుండొచ్చు కదా అది అప్పుడే అని చెప్పేసి అన్నారు. ఇంకా నేను లేదు మాస్టర్ అది లైవ్లో కదా జరుగుతుంది. అలాంటి పరిస్థితి ఉన్నప్పుడు ఆ రోజు వరకు మానేయచ్చు కదా మీరు చెప్పేసి, ఎందుకు అంటే ప్రాణాల దాకా తెచ్చుకోవటం అవసరం అంటారా? యాక్చువల్లీ నేను అనుకుంది ఏంటంటే ఇప్పుడు డాన్స్ అంటే డూ ఆర్ డై, మేమందరం దానికోసమే మనం ఏం లేకపోయినా అయితే చచ్చిపోవాలి, లేకపోతే ఏదో చేసేయాలి మొత్తం డాన్స్ అంటే. ఓకే, అంటే మీ పాయింట్ ఆఫ్ వ్యూలో బెస్ట్ జడ్జ్ ఎవరు? శేఖర్ మాస్టర్, పూర్ణ మేడం, లేదంటే ప్రియమణి, ఎవరు? All are good. I can't say anything. అన్నీ దాచేసుకొని చెప్తావు. Yes, all are good. All are Can't judge ki who one is. For me, శేఖర్ మాస్టర్ ఇస్ గుడ్. yes, yes. హీరో Dancing also is really nice. Tollywood. టాలీవుడ్ కింగ్. ప్రపోజ్ చేస్తారా అన్ని? యూ లవ్ హిమ్? I like him. యూ లైక్ హిమ్? ఓకే, అంటే లవ్ As a dancer. యాజ్ ఎ డాన్సర్. Yeah. ఓకే. As a choreographer. ఆయన ప్రపోజ్ చేయాల్సి వస్తే ప్రపోజ్ చేస్తారా? Yeah. కాల్ చేస్తాను. Seriously. సీరియస్లీ. షూట్లో ఉన్నా మళ్ళీ కాల్ చేస్తాను. ఓకే ఓకే అన్న, ఓకే ఓకే. సో ఆయన షూట్లో ఉన్నారు. మీకు తెలుగులో చాలామంది డాన్సర్స్ని చూస్తుంటారు, బెస్ట్ డాన్సర్ ఎవరు అంటే హీరోల్లో? Ram Pothileni. రామ్ పోతినేని. వై? రామ్ చరణ్ కాదా? అల్లు అర్జున్ కాదా? Allu Arjun also. అల్లు అర్జున్ ఆల్సో. జూనియర్ ఎన్టీఆర్ కాదా? వై రామ్ పోతినేని? He's handsome. ఈజ్ హ్యాండ్సమ్. Handsome, good actor. మీ సెల్ ఫోన్లో ఆ డిస్ప్లే పిక్చర్ కూడా అదే అంటే కదా? Don't know. వై రామ్ పోతినేని? The way he's dancing. డాన్స్ ఓన్లీ? Dance also, acting also. Acting also. Very cute. If chance will come with hero Ram, will you act with him or marry him? Man. First marry. రామని పెళ్లి చేసుకుంటారు. Yeah. You remember his songs? Yes. Come back, which come song? back. Sorry? Come back, come back. తెలుగులో ఒక సాంగ్ పాడు, ఏదైనా నీకు నచ్చిన సాంగ్. డోంట్ నో. అరే మాస్టర్, ఇదేంటి మాస్టర్, తెలుగులో అన్ని సాంగ్స్ చేస్తుంటారు కదా మీరు, తెలుగులో ఒక సాంగ్ కూడా రాదు, కనీసం లిప్ మూమెంట్ అన్న ఇస్తారు కదా? Little bit I do. Little bit I do. లిటిల్ బిట్. ఓకే, లిటిల్ బిట్ నువ్వు సింగ్. 5, 6, 7, 8. గిడి గింజలో జిల్లాటలో కట్టి ఉండలో. రష్మి సిగ్నేచర్ స్టెప్ తెలుసా మీకు అది? మీరు టాలీవుడ్లో చాలామంది హీరోలు చూసుంటారు, బెస్ట్ డాన్సర్ ఎవరు? మీకు నచ్చిన డాన్స్? For me, Allu Arjun. అల్లు అర్జున్. వై?
because from childhood onwards I'm watching his movies, and in every movies I saw some different kind of his personality. As a dancer, as a actor, as a hero, I want to be like him. As a personality, I like his personality, body and everything. I saw his dance once, Lover Also, Fighter Also. One song is there. He did one tricks with caps. He is very eager to learn because my friend is that choreographer. Okay. That who did that choreography. So he is very eager to learn. So I like the way he is only. I want to be like him. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ఫర్దర్గా మీకు మంచి ఫ్యూచర్ ఉండాలని, మంచి ప్లాట్ఫామ్ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఢీ టైటిల్ విన్నర్ మీరే కావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. మీరు సుధీర్, ప్రదీప్, శేఖర్ మాస్టర్ మీద ఫోకస్ పెట్టకుండా సాంగ్స్, కొరియోగ్రఫీ వాటి మీద ఫోకస్ పెట్టండి. ఓకేనా? యూకే తర్వాత వెళ్తారు కానీ సుధీర్తో ఈ వీడియో ద్వారా ఆయనకు తెలుస్తుంది మీరు ఆయనతో యూకే వెళ్ళాలనుకునేది. విష్ యూ ఆల్ ద బెస్ట్ మాస్టర్. థ్యాంక్ యూ సో మచ్ స్పెండ్ చేసినందుకు. అండ్ చాలామంది ఉన్నారు, కంటెస్టెంట్స్ ఉన్నారు, అండ్ మంచి మంచి మాస్టర్స్ ఉన్నారు ఢీలో, మంచి జడ్జెస్ కూడా ఉన్నారు. సో వాళ్ళందరూ మెచ్చుకునేలాగా, ఆడియన్స్ కూడా మిమ్మల్ని సపోర్ట్ చేసేలాగా ఆ వేలో మీరు ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. మీకు కూడా ఆల్ ద బెస్ట్ సురేష్. టైటిల్ మీరే విన్ కావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఎ లాట్.